హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు. ఈరోజు రెసిపీ వచ్చేసి కొత్తిమీర రైస్ అండి. పిల్లల లంచ్ బాక్స్లోకి ఇలా స్పెషల్గా చేసి పెట్టండి. పిల్లలైతే ఇష్టంగా తింటారు. దీనికోసం ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి, ఒక మీడియం సైజ్ టొమాటో, అలాగే 2 చిన్న కట్టల వరకు కొత్తిమీరని తీసుకుంటున్నాను. ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ని 2 టేబుల్ స్పూన్ల వరకు వేసేసుకోవాలి. ఇందులోనే 2 లవంగాలు, 1 ఇలాచి, చిన్న దాల్చిన చెక్క, అలాగే 1/2 స్పూన్ వరకు సాజీరని వేసుకోండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పచ్చిమిర్చి, అలాగే కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత టొమాటో ముక్కలు అనేది కొద్దిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. మరి సాఫ్ట్ అవ్వనవసరం లేదు. టొమాటో అనేది కొంచెం ఇలా చూడగానే సాఫ్ట్ అయిపోతుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా కుక్ చేసుకున్న వాటిని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోనే చిన్న ముక్క దాల్చిన చెక్క, 1 ఇలాచి, 2 లవంగాల వరకు వేసుకోండి. 1/2 స్పూన్ వరకు సాజీరని, అలాగే కొద్దిగా జీడిపప్పులను కూడా వేసేసుకోవాలి. జీడిపప్పు అనేది కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 ఉల్లిపాయని వేసేసుకోవాలి. ఉల్లిపాయ అనేది కొద్దిగా కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 1 బిర్యానీ ఆకును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ వరకు పసుపును కూడా వేసేసుకోండి. ఇలా పసుపు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని రుచికి సరిపడా ఉప్పును, అలాగే కొద్దిగా ధనియా పౌడర్ని కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కొత్తిమీరని గ్రైండ్ చేసి వేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న కొత్తిమీర వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసేసుకోవాలి. కొత్తిమీర అనేది ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు ఇలా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసేసుకోవాలి. ఇలా రైస్ మొత్తం వేసుకున్న తర్వాత ఈ కొత్తిమీర అనేది రైస్కి మొత్తం పట్టేలాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 2 మినిట్స్ వరకు స్టవ్ పైనే ఉంచేసుకోండి. ఇలా ఒక్కసారి కొత్తిమీర రైస్ చేయండి. పిల్లలకైతే తప్పకుండా నచ్చుతుంది. లంచ్ బాక్స్ అయితే ఖాళీగానే మీ ఇంటికి వస్తుందండి. మొత్తం ఫినిష్ చేసేస్తారు. ఒక్కసారి ఈ ప్రాసెస్లో కొత్తిమీర రైస్ చేసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు.